ఆరోగ్యమే మహాభాగ్యం. అవగాహన పెంచుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తాండూరు IMA అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్. సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉత్సాహంగా సాగిన రన్ ఫర్ హెల్తీ హార్ట్ కార్యక్రమం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు అంబేద్కర్ చౌక్ నుండి సాయి తరుణ్ ఆసుపత్రి వరకు నిర్వహించిన రన్ ఫర్ హెల్తీ హార్ట్లో లయన్స్ క్లబ్ తాండూరు, పతంజలి యోగా సమితి తాండూరు, ఆర్య సమాజ్ యువ జాగృతి సభ్యులు మరియు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సాయి తరుణ్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తాండూరు IMA అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ అపోహలకు గురి కావద్దు అని, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి, ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవర్చుకోవాలని, ఆరోగ్యం పట్ల సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని, డయాబెటీస్, BP పట్ల జాగ్రత్త వహించాలి, అశ్రద్ధ చేయొద్దు అని, హై BP గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది కాబట్టి రక్తపోటు నియంత్రణకై సాత్విక ఆహారం, ప్రశాంతమైన జీవన శైలి అలవర్చుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. అథ్లెట్ మంకాల్ సంతోషి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి అని, ముఖ్యంగా మహిళలు కూడా యోగా అలాగే వాకింగ్ చేయాలి. మహిళలను క్రీడల్లో మరియు ఆరోగ్య సాధనకై అందరూ ప్రోత్సహించాలి అని అన్నారు. యువ జాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ శారీరక శ్రమ మరియు మానసిక ప్రశాంతత ఆరోగ్య జీవనానికి పునాది అని, యువత వ్యసనాలకు దూరంగా క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, లయన్స్ క్లబ్ తాండూరు బాధ్యులు ఆర్ శరణు, బసప్ప, మంకాల్ నటరాజ్, బిబ్బెల్లి, గౌరీ శంకర్, ఆర్య సమాజ సభ్యులు మోహన్, ఆస్తికర్ సంతోష్ గారు, గంజిపల్లిగా నారాయణ, లక్ష్మణ్ చారి, యోగా సమితి సభ్యులుగా విజయ్ కుమార్, లక్ష్మణ్, రమేష్, గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రమేష్ రెడ్డి, కృష్ణ, రాజు, రవీందర్ రెడ్డి, భాస్కర్, భీమేష్ చారి, సల్లా రవి, గార్మర్క్, వేణు మాధవ్, విశ్వనాథ్ రెడ్డి, ప్రవీణ్, విశాల్, గణేష్ పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాపాడుకుందాం ఆరోగ్యాన్ని. అంటే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే భావాలు పంచుకోకపోవడం, ఒకరికొకరు పాజిటివ్ థింకింగ్ లేకపోవడం, తర్వాత ఒకరినొకరు బాధలు పంచుకోకపోవడం, దాని ద్వారానే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ మానసిక ఒత్తిడి ద్వారా, మానసిక ప్రశాంతత లేకపోవడం ద్వారానే, అంటే పాజిటివ్ థింకింగ్ లేకపోవడం ద్వారానే వీటన్నిటి కూడా కారణమవుతూ ఉన్నది. అనారోగ్యానికి పోతే అన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పినటువంటి విజయాలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే సమాజంతో పాటు సమాజంలో తర్వాత అన్నింటిలో కూడా తన వంతు భాగమై అనేక సంవత్సరాలుగా ఉద్యమాలలో కావచ్చు, తాండూరు ప్రగతిలో భాగమైతూ నాకు కూడా వాస్తవంగా సమాజం పరంగా నా గురువు మా అబ్బాయి కూడా చదివాడు, ఇక్కడే చదివాడు. తర్వాత నాకు ఎన్విరాన్మెంట్ నచ్చలేదు, భాషను తీసుకెళ్ళాడు. అక్కడ స్పోర్ట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత IIT కరెక్ట్ కొట్టాడు. కొట్టదలుచుకున్నాను, పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే మనం వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ఎడ్యుకేషన్, వే ఆఫ్ లెర్నింగ్ అనేది మనం చూపెట్టాలి. అంతేగాని ఈ ఓన్లీ చదువు ఒకటే జీవితం అని, లేదా పైసలు ఒకటే జీవితం అని ఉన్నప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంతైనా ఆరోగ్యం బాగాలేకపోతే, సో ఆరోగ్యం హెల్త్ ఇస్ వెల్త్, దాని తర్వాత మిగతాయి. సో సోషల్ రిఫార్మర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉంది. హార్ట్ డిసీజ్ గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ మనం ఏం చేయలేము, మన తల్లిదండ్రులు మార్చలేము, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. మనం మార్చుకోవాల్సింది ఏముంది? బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, గుట్కా కానీ, ఇలాంటివి పక్కకు పెట్టాలి. సెడెంటరీ లైఫ్, ఇక తిన్నామా, లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, చాలా చెప్తారు సార్ ఇంట్లో చాలా పని ఉంటుంది సార్, అది కాదు కానీ. కొంతమంది లేడీస్ కూడా, మేడం గారు అన్నట్టు లేడీస్ కూడా సార్ ఇంట్లో మాకు ఎక్సర్సైజ్ అవసరం, బాగా ఇది చిన్న ఎక్సర్సైజ్, దీంతో నీకు ఎన్ని కాలేజ్ కావు, నువ్వు వాక్ అంటే మినిమం బ్రిస్క్ వాక్ చేయాలి. 150 minutes per 1 week, 150 నిమిషాలు ఒక 1 week లో చేస్తే అదే నీకు హార్ట్ని కాపాడుతుంది. లేదంటే 30 to 40 minutes బ్రిస్క్ వాక్ చేయాలి. ఏదో టైం పాస్ మాట్లాడుకుంటా, సినిమాల గురించి మాట్లాడితే అది బాగా నీకు చెమటలు రావాలి, స్వెటింగ్ రావాలి, అది బ్రిస్క్ వాక్. అవసరమైతే రన్నింగ్ చేయండి. కానీ ఏదో సార్ రోజు పొద్దున లేకుండా తిరిగి వస్తా సార్ అంటే మంచిదే, కొంతవరకు బెటరే. కానీ అది నాట్ ద హార్ట్ ప్రొటెక్టింగ్ ఫినామినా. హార్ట్ ప్రొటెక్ట్ కావాలంటే హార్ట్ పంపింగ్ రేట్ 140, మన ఏజ్ -50 అంత హార్ట్ రేట్ వచ్చినప్పుడు అది ప్రొటెక్టింగ్ ఫినామినా వస్తుంది. దాని తర్వాత మన హార్ట్ డిసీజ్లో తర్వాత ఈ సెడెంటరీ జింక్, మనం వెస్టర్న్ కల్చర్కి అలవాటు అయిపోయినాం. జొమాటో అని ఆర్డర్ ఇస్తున్నాం, వాడు లోపల ఎలా తయారు చేస్తున్నాడు, వాడు ఏం యూజ్ చేస్తున్నాడో అది ఏం తెలియదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఇంటి వంటకాలు వాడడానికి యూజ్ చేసుకోండి. జంక్ ఫుడ్, స్మోకింగ్, తర్వాత స్లీప్ అయితే చాలా మంది ఇప్పుడు ఇక టీవీలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, తర్వాత మొబైల్స్ వచ్చిన తర్వాత 2 o'clock 3 o'clock పడుతున్నారు, 11 o'clock 12 వేస్తున్నారు. సో రిథమ్, బాడీకి ఒక రిథమ్ ఉంటుంది. ఆ రిథమ్ అనేది చేంజ్ అయిన తర్వాత టోటల్గా హార్మోన్స్ అన్ని క్లోజ్ అయిపోతుంది.
తర్వాత ఎక్సర్సైజ్ జిమ్ ఏం చేసుకో, ఇట్లా చేసుకో, యోగా చేసుకో, ఎనీథింగ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్టయితే హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ కొలెస్ట్రామియా. డయాబెటీస్ వాళ్ళు చాలా మంది ఉంటారు, కామన్ అయిపోయింది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏం చేస్తారు, ఎలా ఉందండి డయాబెటీస్ అంటే చాలా ఎప్పటికీ అట్టం ఉంటుంది సార్ అంటారు. ఒకసారి ఏబిఎస్ బిఎల్పిఎస్ ఏంటంటే రాత్రి అన్నం తినరు, వచ్చి షుగర్ చేస్తే ఎట్లా 100-120 కింద ఉంటుంది. తర్వాత ఒకటే ఇడ్లీ తినొస్తారు, పోస్ట్ మ్యాచ్ చేసుకుంటారు. అంటే మనం చదువుకొని చూపెట్టుకోవడం కాదు, దీనికి HbA1c అనేది ఒక టెస్ట్ ఉంటుంది, అది కంపల్సరీ అందరికీ చేయించుకోవాలి. అది చేయించుకుంటే 3 to 6 months వరకు మీ షుగర్ లెవెల్స్ ఎంత మెయింటైన్ అవుతున్నాయి అనేది మనకు క్లారిఫై చేస్తుంది. ఇప్పుడు షుగర్ లెవెల్స్ 5.5 వరకు ఉంటే మనకు షుగర్ లేనట్టు లెక్క, 5.5 నుంచి 6.5 వరకు ఉంటే ప్రీ డయాబెటిక్. ఇంతసారి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా మనం రెమెడీ చేసుకోవాలనే కాన్సెప్ట్ వస్తుంది. సో మనం ఎక్సర్సైజ్ చేసో ఫుడ్ చేసుకోవచ్చు, పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. 6.5 దాటితే షుగర్ వచ్చినట్లే, అంత భయపడాల్సిన అవసరం లేదు. 6.5 to 7.5, 8 వరకు ఓకే. ఇక కొంతమంది వస్తారు అన్ని చేసిన HbA1c సార్ ఎప్పటి కంట్రోల్ ఉంటుంది అంటారు, చేపిస్తే HbA1c లెవెల్ 12 ఉంటుంది. దే ఆర్ హై రిస్క్ ప్రోన్ టు హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ అండ్ రెటినోపతి. డయాబెటీస్ అనేది 3 పార్ట్నే హెల్త్ చూపెడుతుంది, ఒకటి కిడ్నీస్ మీద, ఒకటి ఐస్ మీద, మూడవదేమో మన హార్ట్ మీద. సరే రెటినోపతి వస్తే దాని ట్రీట్మెంట్ వచ్చింది, కిడ్నీస్ వస్తే ట్రాన్స్ప్లాంట్. కానీ హార్ట్ డిసీజ్ అనేది మనకు టైం ఇవ్వదు, అందుకని హార్ట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ దినాన్ని ఇంత పెద్ద ఇంపార్టెన్స్ దినాన్ని ఎందుకు చేస్తున్నామంటే హార్ట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో 4 గంటలు ఉంటే మనకు ఒక 7 నుంచి 9 గంటలు నిద్రపోయినాక ఒకటే ఒక గంట మన కోసం వెచ్చించలేమా? ఒకటే ఒక గంట నువ్వు లక్షల కోట్లు సంపాదించేది ఒక గంట మన కోసం, మన బాడీ కోసం వెచ్చిస్తే నువ్వు ఎడ్యుకేషన్ కానీ నువ్వు సంపాదించిన స్థలాన్ని కానీ సార్థకత లభిస్తుంది. అంతేగాని ఎంతసేపు నేను కష్టపడుతున్నాను హార్డ్ వర్క్ చేసి సంపాదిస్తున్నా, అది ఎవరి కోసం అంటే నీ ఆరోగ్యం బాగాలేక డయాబెటీస్ వచ్చి, హైపర్ టెన్షన్ వచ్చి, గ్యాస్ ప్రాబ్లం వచ్చి, ఇటు ఉప్పు తినలేవు, పప్పు తినలేవు, కారం తినలేవు, షుగర్ తినలేవు, ఎందుకు ఆ బతుకు? సో హెల్త్ ఈజ్ ప్రైమరీ కాన్సెప్ట్. హెల్త్ అనేది ప్రైమరీ కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడే రిమైనింగ్ అనేది సెకండరీకి వస్తుంది. సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇది HbA1c అనేది ప్రైమరీ. చాలా మంది HbA1c ఉత్తవాళ్ళు కూడా చేసుకోవచ్చు, చేసుకుంటే మనకు తెలుస్తుంది 4.5 అవుతుందంటే నాకు షుగర్ ఇంకా 10 years వరకు రాదు అన్న కాన్సెప్ట్ వస్తుంది. 5.5 వస్తే నాకు షుగర్ లేదు, కుదిరేసేది. 6.5 మధ్యలో వచ్చింది అనుకో నేను షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ టెస్ట్లను మనకు దాంట్లో దొరుకుతాయి, మన దగ్గర చేస్తున్నాం. అట్లాగే లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటంటే బాడీలో ఎంత కొలెస్ట్రాల్ ఉందని తెలుసుకోవడం. దీన్ని కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే మనం సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి టాబ్లెట్స్ వస్తా బీపీకా షుగర్ కంట్రోల్, నువ్వు ఒక టాబ్లెట్ తీసుకుంటే బీపీది నీకు పెరాలసిస్ రాకుండా ఆపుకోవచ్చు, నీ యొక్క బ్రెయిన్లో బ్లీడ్ కాకుండా ఆపుకోవచ్చు, నీకు కిడ్నీ పడకుండా ఆపుకోవచ్చు. ఒకటే టాబ్లెట్ కాపాడుతుంది. కానీ ఆ టాబ్లెట్ మనం వేసుకోవడానికి మనం ఎంత ముందు వేసుకుంటాం, అది చాలా తప్పు. ఆ ఒక్క టాబ్లెట్ పోయిందనుకో తర్వాత 20 టాబ్లెట్ వెనకాల వస్తాయి. 20 టాబ్లెట్ వేసుకోవాలి. పెరాలసిస్ వచ్చిందనుకో వీక్నెస్ కోసము, నరాల కోసము, షుగర్ అన్నింటి నువ్వు ఒక్క టాబ్లెట్ మానేస్తే 20 టాబ్లెట్ దాన్ని ఫాలో చేస్తాయి. సో మనం ఎప్పుడు దాన్ని డిస్కరేజ్ చేసి ఎప్పుడు దాన్ని వెనక పోకూడదు. ఒక టాబ్లెట్ ఇచ్చిండు డాక్టర్, నీకు 3 సార్లు బీపీ చూసిండు, 3 నెలలు చూసిండు, తగ్గట్లేదు తీసుకోమన్నప్పుడు బాధాప్తా తీసుకోవాలి, తప్పేముందండి. టాబ్లెట్ లేదు కెమికల్, మనం తింటున్న ఫుడ్ కూడా కెమికల్, అంత పెద్ద ప్యూర్గా ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు. సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ కెమికల్ అంతే. సో అంటే నేను ఖచ్చితంగా నీకు షుగర్ ఉంది, నీకు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ బీపీ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా బీపీ గోళ్ళు వేసుకోవాలి, ఖచ్చితంగా షుగర్ గోళ్ళు వేసుకోవాలి. దాన్ని ఎవరికో నామూసిపోయి ఏదో మన మనసును చంపుకొని నాకు ఎటువంటి లేదన్నప్పుడు ఇలాంటి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు మళ్ళీ 15-20 గోళ్ళు వాడాల్సి వస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. చాలా వరకు ఏమందంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ ఐఎమ్ ఏ డయాబెటిక్, దే విల్ నాట్ యాక్సెప్ట్ ఐఎమ్ ఏ హార్ట్ డిసీజ్. వాడు ఏం తప్పేం చేసినాం? షుగర్ వస్తే తప్పేముంది, బీపీ వస్తే తప్పేముంది, హార్ట్ డిసీజ్ తప్పేముంది? ఇది ప్రాసెస్ తినంగా. సో దాన్ని మనం కాపాడాలని చూడాలి, కానీ మనం హైడ్ చేసుకోవడానికి, మన మనసును చంపుకొని చేసుకోవడానికి మాత్రం తప్పుగా భావిస్తుంది. అట్లే తర్వాత ఏంటంటే ఈ స్మోకింగ్ కానీ, తర్వాత అన్డిస్టర్బ్డ్ స్లీప్, అది నేను చెప్పాను. ఒక రిథమ్ ఉంటుంది బాడీకి, ఆ రిథమ్ అంటే బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. మనం 12-1 o'clock పడ్డప్పుడు ఆ మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ బంద్ అయిపోయి మెలటోనిన్ నీకు 4 o'clock రమ్మంటే ఎక్కడికి తెలుస్తుంది? సో దానివల్ల ఏంటంటే హార్ట్ స్ట్రెస్ పెరుగుతుంది. తర్వాత మెయిన్ ఇప్పుడు యోగా, మెడిటేషన్ ఏం లేకుండా ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకుంటే హార్మోన్స్ అన్ని, ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయి మన స్ట్రెస్ అనేది చాలా. తర్వాత అన్డిస్టర్బ్డ్ స్లీప్, అది నేను చెప్పాను. ఒక రిథమ్ ఉంటుంది బాడీకి, ఆ రిథమ్ అంటే బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. మనం 12-1 o'clock పడ్డప్పుడు ఆ మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ బంద్ అయిపోయి మెలటోనిన్ నీకు 4 o'clock రమ్మంటే ఎక్కడికి తెలుస్తుంది? సో దానివల్ల ఏంటంటే హార్ట్ స్ట్రెస్ పెరుగుతుంది. తర్వాత మెయిన్ ఇప్పుడు యోగా, మెడిటేషన్
ఏం లేకుండా ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకుంటే హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయి మనకి స్ట్రెస్ అనేది చాలా రిలీవ్ అవుతుంది. స్ట్రెస్ రిలీజ్ కోసం మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ ఏరాలో అంత ఎట్లా అంటే మెకానిక్ లైఫ్ అయిపోయింది, టార్గెటెడ్ లైఫ్ అయిపోయింది. సో అల్టిమేట్లీ స్ట్రెస్ అనేది కంపల్సరీ. నేను ఎంతమంది చెప్పినా చెప్పకుండా స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు అలాంటి లేదు అంటే అది తప్పని చెప్పాలి, లేదా దాని గురించి ఆలోచించకపోయి ఉండాలి. సో కంపల్సరీ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ కంపల్సరీ చేసుకోవాల్సింది. తర్వాత చేస్తే మనం ఇప్పుడు హార్ట్ డిసీజ్ వస్తుంది, వచ్చిందా రావదా, రాకుండా ఏం చేసుకోవాలనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ ఎలా వస్తుందంటే అన్ని చెస్ట్ పెయిన్ హార్ట్ డిసీజ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పేషెంట్ డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, థైరాయిడ్ ఉంది, హైపర్ కొలెస్ట్రాల్ అంటే బై కంజెంటల్ వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా బాడీలో కొలెస్ట్రాల్ అనేది మనకి జనరల్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు. లిపిడ్ ప్రొఫైల్ అంటే లిపిడ్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి టోటల్ కొలెస్ట్రాల్ అది 200 కంటే తక్కువ ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ 200 కంటే తక్కువ ఉండాలి, 150 కంటే తక్కువ ఉండాలి. ఎల్డిఎల్ అని ఉంటుంది అంటే చెడు కొలెస్ట్రాల్, అది 100 కంటే తక్కువ ఉండాలి. హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్, అది 50-40 మేల్స్ ఫీమేల్స్ లా 40-50 కంటే ఎక్కువ ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం సేఫ్ ఉన్నట్లు లెక్క. లేదు ఈ లిపిడ్ ప్రొఫైల్ అంతా పెరిగింది అనుకో, ఒక చిన్న స్టాటిన్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయి, అది వేసుకుంటే మనకు కంట్రోల్ అవుతుంది. అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇలా హైపర్ కొలెస్ట్రాల్ అంటే బర్త్ ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా వెజెస్లో కూడుకపోతుంటుంది. దానికి మనం దానికి తగిన మందులా వేసుకుంటున్నాం. సో మనం డిసీజ్ ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసి మొదలు పెడతామో ఒక టాబ్లెట్స్ మనం 10-15 టాబ్లెట్స్ ఆపుకోగలుగుతాం. ఇది బాగా గమనించాలి. యాక్సెప్టెన్సీ ఆఫ్ డిసీజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ నెగ్లిజెన్స్. తర్వాత చూసినట్టయితే మనకి బేసిక్ ఎట్లా అంటే ఛాతీ నొప్పి ఎలా అంటే ఛాతీ మీద మిడ్ స్టర్నమ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బరువు పెట్టినట్టు ఉంటుంది. లేదంటే మన పిండి తమ్ముడు ఇళ్ళలో తెలంగాణ బట్టలు ఉన్నట్టు అట్లా పిండినట్టు వస్తుంటుంది. పెయిన్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంటుంది, చెమటలు వస్తుంటాయి, నడిచి దమ్ వస్తుంటుంది. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలా మెయిన్గా షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ కనబడినప్పుడు ఇమీడియట్గా ఈ హాస్పిటల్ ఈసీజీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు లక్కీ ఏంటంటే మన తాండూరు కార్డియాలజిస్ట్ ప్రతి వారం వస్తున్నారు. 2D టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఎంత 2Dకి వస్తుంది. ట్రోపోనిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఇవి చేసుకుంటే అది లేదంటే ప్రశాంతంగా ఉండొచ్చు. అది దానికి భయపడి చేసుకోకుండా ఉంటే ఒకవేళ అందులో పాజిటివ్ ఉంటే సడన్గా ఇవి మనకు తెలుసు తాండూరు నుంచి హైదరాబాద్ అంటే 4 గంటలు 3 గంటలు పడుతుంది. ఆ గోల్డెన్ అవర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా ముందు చేసుకున్న ట్రీట్మెంట్ ఆల్వేస్ బెటర్, ప్రివెన్షన్ బెటర్ దాన్ ద క్యూర్. ప్రివెన్షన్ చేసుకోవడం అనేది మనం చాలా ఇంపార్టెంట్గా కూడుకున్న పని. సో ఇలాంటి టెస్ట్లలో మనం ముఖ్యంగా చూసినట్టే ఈసీజీ కానీ, ట్రోపోనిన్ కానీ, 2D కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, HbA1c కానీ, ఈ టెస్టులు రొటీన్గా మన తాండూరు జరిగే టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని. లేదు కాదు అలా పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు యాంజియోగ్రామ్ కానీ, సిటీ యాంజియోగ్రామ్ కానీ మిగతా టెస్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఏముంటుందంటే యాంజియోగ్రామ్ చేసి ఒక స్టంట్, ఒక సింగిల్ బ్లాక్ ఉంటే స్టంట్స్ చేస్తారు, 2 సింగిల్ బ్లాక్ ఉంటే 2 స్టంట్స్ చేస్తారు, 3 సింగిల్ కూడా స్టంట్స్ చేస్తున్నారు. లేదు అంత టోటల్ బ్లాక్ అయిపోతే ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటే ముందరలాగా ఇంత పెద్ద కట్ చేసేసి హార్ట్ని బయట తీసి చేసేది లేదు. అంత ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ వచ్చేసింది. చాలా చిన్న హోల్ నుంచి బైపాస్ సర్జరీ చేస్తున్నారు. సో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. హార్ట్ తీసి హార్ట్ తీసి పెడుతున్నాం కానీ మనమే యాక్సెప్ట్ చేస్తలేము ఈ డిసీజ్ ఉందని. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు కంపల్సరీ అన్నప్పుడు మనం తినడంలో ఇబ్బంది ఏం లేదు, అది ప్రొటెక్షనే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే హార్ట్ డిసీజ్లో మనం చూస్తున్నాము ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసినాయి. పొద్దున వెళ్తున్నారు, స్టంట్ వేసుకుంటూ సాయంత్రం ఇంటికి వస్తున్నారు. మరి ఇంత మంచి ఇస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? మన స్టెంట్ వచ్చే బయట చెప్పడానికి ఇబ్బంది ఏముంటుందండి? అదే డెత్ అనేది చెప్పడానికి ఎంత బాధపడతాము, స్టెంట్ వేసుకోవడానికి అంత పడవలసిన అవసరం ఏముంది? అంటే నిజమైన డిసీజ్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. సో హార్ట్ డిసీజ్ అనేది మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ డేంజరస్ డిసీజ్. అది టైం ఇవ్వదు. నువ్వు క్యాన్సర్ వస్తే కొన్నేళ్ళు బతకొచ్చు. లేదు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే నీకు కొంతవరకు కాలు వచ్చేది వెళ్తుంది, లేదంటే సడన్ అయితే అక్కడే స్పాట్ అవుతుంది. కానీ హార్ట్ డిసీజ్ అనేది నీకు ఏ మాత్రం టైం ఇవ్వదు. మిగతా ఏ డిసీజ్ క్యాన్సర్ ఏవైనా డిసీజ్ టైం ఇవ్వదు. కాబట్టి దీని మీద అవేర్నెస్ చాలా అవసరం. మనమే కాకుండా మన పిల్లలు కూడా రోజు యాక్టివిటీస్ పెంచాలి. అయితే కరాటేకి పంపిస్తామా, లేదంటే యోగాకి పంపిస్తామా, లేదంటే స్కూల్లో స్పోర్ట్స్ పంపిస్తామా? పంపిస్తున్నప్పుడే వాళ్ళలో ఈ ఎడ్యుకేషన్ అంటే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ వెళ్ళినప్పుడు వాళ్ళ హెల్త్ వెళ్తుంది. నేను బాగా గమనించిన చైతన్య నారాయణ పోయి చూసిన పిల్లలు ఇంతే ఉన్నారు ఇంటర్మీడియట్, వాళ్ళు ఎదుగుదల లేదు. ఎందుకంటే వాడు స్టడీ ఆ కోళ్ళ ఫామ్లో కోళ్ళు ఉంటుంది చూడండి, అట్లా స్టడీ ఫుడ్ వాడికి బయట ప్రపంచం తెలియదు, గ్రోత్ హార్మోన్స్ ఇంక్రీజ్ కావు, హైట్ చేసుకోలేదు. ఇది అన్న తర్వాత వాడు స్టడీలో పోతుంది. సరే అందులో 100 మంది చదివితే ఒక 15 మందికి వస్తారు, మిగతా 75-85 మంది లాస్ అయినట్టే కదా లైఫ్. సో అన్ని యాక్టివిటీస్ ఉన్నప్పుడే దానికి మెచ్యూరిటీ వస్తుంది. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ డోంట్ నెగ్లెక్ట్ ఫిజికల్ యాక్టివిటీస్, వెరీ ఇంపార్టెంట్. అది ఏ చిన్న పని అయినా సరే. చాలా మంది సార్ నేను ఆఫీస్లో 4 అంతస్తులు ఎక్కువ సార్ అంటే అది సరిపోదు. అది మన సాటిస్ఫాక్షన్ చెప్తున్న పద్ధతులు అవి.
ఇంట్లో చాలా పని ఉంటుంది సార్, సాటిస్ఫాక్షన్ చెమటలు రావాలి, దర్ షుడ్ బి ఎనీ స్వెట్టింగ్. నేను డైలీ వాకింగ్ చేస్తాను సార్, ఏడా వాకింగ్ మామూలు మాట్లాడుకుంటే ఆ సినిమా మాట్లాడిపోతే బ్రిస్కీ వాకింగ్ ఉండాలి, చెమటలు రావాలి. దెన్ ఓన్లీ యువర్ హార్ట్ విల్ పంపింగ్ యాక్షన్ ఇంక్రీజ్. ఇంకోటి చాలా మంది అంటున్నారు అదే మనం జిమ్ పోతే ఎందుకు డెత్ అవుతుందని. జిమ్ పోతే డెత్ అయితే అనేది ఒక కరోనా తర్వాత కొద్దిగా పెరిగింది, అదైతే 100 యాక్సెప్ట్ చేయాల్సిందే. దీని మీద జర్నల్స్ వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత బ్లడ్లో కొద్దిగా కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ దెబ్బతిని బ్లడ్ అనేది తొందరగా క్లాట్ అవుతుంది. సో దానివల్ల జరుగుతున్నాయి. బట్ అంత మాత్రాన మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ముందే ప్రికాషన్స్ తీసుకుంటే వీటిని ఆపుకోవచ్చు. అయితే ఈ జిమ్ పోయిన కొద్దిగా కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఒక నెల 2 నెలలు మళ్ళీ ఆపి సడన్గా జిమ్ పోయి ముందు స్టెండర్స్ ఎక్సర్సైజ్ చేస్తారు. అప్పుడు హార్ట్ కోఆపరేట్ కాకుండా హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమంది ఎట్లా జిమ్ పోతున్నారని చెప్పి తాగుడు తిను స్మోకింగ్ చేస్తే. సో నీ హ్యాబిట్స్ చేంజ్ అయినప్పుడు ఏ జిమ్ కూడా పనిచేయదు. నువ్వు ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉంటుంది. జిమ్ దాన్ని కోఆర్డినేషన్ చేస్తుంది తప్ప జిమ్ పోయినంత మాత్రం అన్ని మందులకు ఒకటే రోగం అన్న టైం ఉండదు. ఓకే, జిమ్ అనేది పోవడం వల్ల శారీరక వల్ల నీకు క్యాన్సర్ రాదు, మెంటల్ స్ట్రెస్ రాదు, హార్మోన్స్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, నీకు బాడీలో అన్ని విధాలుగా హెల్ప్ అవుతాయి. దట్ ఐ కెన్ యాక్సెప్ట్. బట్ డజంట్ మీన్ దట్ జిమ్ పోతున్నా చెప్పి ఇష్టంగా తినడం ఇష్టంగా తాగడం వల్ల దట్ విల్ గోస్ టు అదర్ వే. సో నేను చెప్పేది ఏంటంటే హార్ట్ డిసీజ్ అనేది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. తర్వాత సిపిఆర్ చేయాలి ఇమీడియట్గా. ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఒక డిసైడ్ అయినప్పుడు ఎకోస్పిన్ టాబ్లెట్, క్లోబిటాబ్ టాబ్లెట్ ఉంటాయి. ఏ మన మెడికల్ షాప్ ఎక్కడికి పోయినా క్లోబిటాబ్ టాబ్లెట్, ఎకోస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్గా 3 వేసేసుకొని ఒక నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్ నాట్ కింద పెట్టుకుంటే మనం హైదరాబాద్ వాళ్ళకి సర్వైవ్ రావాలి. ఇంకా మ్యాసివ్ అటాక్ వస్తే చెన్నికి రాదు, కొంతమంది నిద్రలోనే చనిపోతారు. అది మ్యాసివ్ అటాక్ అన్నట్టు. సో ఇవన్నింటినీ మనం గమనించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా